హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా డేస్ అయింది కదా వీడియోస్ పోస్ట్ చేసి. ఈ మధ్యనైతే ఎక్కువగా షూట్ చేయట్లేదండి. పిల్లలైతే ఇంట్లో ఉంటున్నారు కదా, సమ్మర్ కదా, ఇంకా వాళ్ళతోనే ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను. అలాగే వీడియోస్ ఏంటంటే వీక్‌కి 1 ఆర్ 2 అలా పోస్ట్ చేస్తున్నాననమాట. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి చూసారు కదా, ఉప్మా అనమాట. మనకి గోధుమ నూక ఉంటుంది కదా, దాంతో ఉప్మా, అలాగే బీట్రూట్, క్యారెట్, యాపిల్ జ్యూస్, ఏబీసీ జ్యూస్ అనమాట. లాస్ట్ టైం నన్ను అడిగారు ఏమైనా టిప్స్ చెప్పండి సన్నగా ఉండడానికి అని చెప్పి. నేను కొంచెం హైట్ ఉంటాను కాబట్టి కనిపించను, కానీ నాకు కూడా బెల్లీ ఫ్యాట్ ఉంటుందండి. అలాగే అంటే ఇంకా ఏదో ఒక వర్కౌట్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్గా తీసుకుంటాను. మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్ అంటే వ్లాగ్స్ చూసే వాళ్ళకి మీకు అర్థమైపోద్ది. కంపల్సరీ ఏదో ఒక జ్యూస్ ఉండేలా అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా. మధ్యాహ్నం ఏంటంటే పుల్కాస్ అనేవి తింటాము. ఇప్పుడు సమ్మర్ కదండి, చేయడం లేదు ఎక్కువ, రైసే పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే పుల్కాస్ ఎక్కువ చేస్తాను. మీకు ఐడియా ఉంది. అలా మనం బ్యాలెన్స్డ్గా డైట్ తీసుకుని నెక్స్ట్ ఏంటంటే ఏదైనా వర్కౌట్ కంపల్సరీ చేయాలండి. వాకింగ్ అయినా లేదంటే ఎక్సర్సైజ్ ఏవో ఒకటి చేయాలి. అప్పుడే మనం కరెక్ట్గా మెయింటైన్ అవ్వగలుగుతాము. ఫుడ్ అయితే నేను చూపిస్తున్నానండి. అలాగే కర్రీస్ కూడా షేర్ చేయమని చెప్పి కామెంట్ చేస్తున్నారు నాకు. ఇవాళైతే నేను ములక్కాడతో కూర చేస్తున్నానండి. ములక్కాడ టమాటా కర్రీ అనమాట. సమ్మర్ కాబట్టి మసాలాస్ ఏమీ ఎక్కువ ఉండవు. వంట కూడా చాలా క్విక్గా ఫాస్ట్గా అయిపోవాలి. నాకు ఎక్కువసేపు నేను వంటగదిలో కూడా ఉండను కాబట్టి సింపుల్ రెసిపీస్ అనేవి ప్లాన్ చేసుకుంటాను. ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసేసాను. ఆ మగ్గాక టమాటాస్ కూడా వేసేసానండి. కొంచెం ఉప్పు వేసాను మగ్గబెట్టడానికి. తర్వాత మిక్స్డ్ గరం మసాలా పేస్ట్ ఉంది కదా, నేను ఇంతకుముందు చూపించాను వీడియోలో, ఆ పేస్ట్ ఒక్కటే వేసాను, 1 స్పూన్ అంతే. తర్వాత ములక్కాడలు వేసి కొంచెం పసుపు వేసి మగ్గబెట్టి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత అప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేశానండి. ములక్కాడలు ఉడకడానికి మాత్రం సరిపోయినంత వాటర్ యాడ్ చేశాను. ఇంక ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కూర వచ్చేసి పొట్లకాయతో ఫ్రై చేస్తున్నాను. సమ్మర్ మనం ఎంత బాగా ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకుంటే మంచిది కదా. ఎక్కువ నాన్ వెజ్ కన్నా వెజ్ అయితే కొంచెం హాయిగా ఉంటుంది. ఎలాగో మేము వీక్కి 2 టైమ్స్ అలా తింటామండి. సండే తింటాం కంపల్సరీ. ఇంకా మధ్యలో ఏమైనా తినాలంటే ఒకసారి తింటాము, లేదంటే అది లేదు. వీక్లో 4 డేస్ ఏంటంటే వారాలే ఉంటాయి కదా మాకు, అలా అనమాట. ఇంక ఇక్కడ ఫ్రైకి వచ్చేసి నేను పోపు వేసానండి. పొట్లకాయ ముక్కలు అనేవి కట్ చేసేసి అందులో కొంచెం ఉప్పు వేసేసి ముక్కల్లో పక్కకు పెట్టాను. దానివల్ల ఏంటంటే వాటర్ అంతా వెంటనే వచ్చేస్తుంది అనమాట. పొట్లకాయ కూడా తొందరగా వేగుతుంది. నేనైతే ఇలా చేస్తానండి. ఈ పొట్లకాయ కూడా వేసేసి పోపు వేగిన తర్వాత పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి ఉంచాను కాబట్టి లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేస్తాను, అంతే. ఇంకా మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోయి ఇలాగైతే వేగిపోతాయి. ఇప్పుడు ఏంటంటే మనం కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా అది లేదు, నేను ఇలా అయితే సరిపెట్టేసాను. ఇక్కడ అన్నం పెట్టానండి, ఇవాళ కుక్కర్ పెట్టేశాను. మజ్జిగ డైలీ కూడా మజ్జిగ అనేది కంపల్సరీ చేస్తాను. పిల్లలకి ఇస్తాను, నేను తాగుతాను అనమాట. ఇవాళ లంచ్ అయితే ఇది. ఇంకా నేను అమెజాన్ నుంచి అయితే కొన్ని తెప్పించానండి, అవి మీకు షేర్ చేస్తాను. ఇది క్లీనింగ్ బ్రష్ అనమాట. లాంగ్ టూల్ ఉంటుంది, అంటే హ్యాండిల్ అనేది లాంగ్గా ఉంటుంది. ఇది నేను ఎలా యూజ్ చేస్తాను అన్నది చూపిస్తాను. మరి అంత స్ట్రాంగ్ ఏం కాదు, కానీ అంటే తక్కువ ప్రైస్ అనమాట. అందుకని మరీ ఎక్కువ హెవీ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పను, కానీ పర్వాలేదు. మెయిన్గా ఎందుకు తెప్పించానంటే ఇవి టైల్స్ అవి క్లీన్ చేయడానికి బాగుంటుందండి. మనం బ్రష్ చేయాలి, ఎక్కడైనా మరక పడిందంటే అక్కడ క్లీనింగ్ స్ప్రే వేసి మనం స్క్రబ్ చేసి క్లీన్ చేసేంత చేస్తాం కదా. ఇది ఏంటంటే కొంచెం హ్యాండిల్ అది ఉంటుంది, క్లీనింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని అయితే ఇవి తీసుకున్నాను. ఇలా మనకి డీటాచబుల్గా వస్తుంది. మనం వచ్చిన తర్వాత ఇలా సింపుల్ అండి, చాలా అటాచ్ చేయడం అనేది చాలా సింపుల్. ఇంకోటి నేను చూపించాను కదా, ఇలా అనమాట. బ్రష్ వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ వైపర్ కూడా వస్తుంది. 2 in 1 ఇది. ఇలా అయితే ఉందండి. ఇవి నేను 2 తెప్పించాను అనమాట. 1 కాదు 2 తెప్పించాను. ఒకటి బయట బాల్కనీలోకి, అంటే బయట అవుట్ సైడ్ ఏమైనా క్లీన్ చేయడానికి, ఒకటి ఇంట్లోకి అనమాట. ఇంట్లో మనకి ఎడ్జెస్లో టైల్స్ దగ్గర, లేదంటే కిచెన్లో మెయిన్గా అలా అయిపోతూ ఉంటుంది. డస్ట్ మట్టి అన్నీ పేరిపోయి మరకలు కింద అయిపోతాయి. అక్కడ కూడా ఇలా స్క్రబ్ చేయడానికి బాగుంటుందని నేను ఇలా అయితే తీసుకున్నానండి. చెప్పాను కదా 2 తీసుకున్నాను నేను. ఒకటి అది, ఒకటి ఇది. సేమ్ మోడలే, సేమ్లా వచ్చినాయి. కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉన్నది, ఎందుకంటే సైజు చిన్న వేరియేషన్ ఉందండి, అంతే, పెద్ద ఏం కాదు. కానీ 2 అయితే ఒకటే. ఇంకొంచెం చూపించాను కదా, ఇలా అయితే ఫిట్ చేయాలి, చాలా ఈజీ.
వీటిలో మనకేంటంటే ఇంకా హెవీగా ఉన్నవి కూడా ఉన్నాయి. ప్రైస్ బట్టి అనమాట. క్వాలిటీ కూడా మనకి ప్రైస్ బట్టే ఉంటుంది కదా! అలా. నేను ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసాను. నాకు ఇది ప్రైస్ తక్కువ సరిపోతుందిలే అని చెప్పి అవైతే తీసుకున్నాను. ఇంక ఇదొచ్చేసి క్లీనింగ్ జెల్ అండి. మనకి ల్యాప్‌టాప్స్ అవి క్లీన్ చేయడానికి బావుంటుందని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను. అంటే ల్యాప్‌టాప్ మనకి కీబోర్డ్ లోపలికి డస్ట్ అది వెళ్ళిపోతూ ఉంటుంది కదా! అది క్లీన్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. దానికోసం సెర్చ్ చేస్తే ఇదైతే నాకు దొరికింది. ఇదొకటి బావుంది. ఇదొకటి తీసుకున్నాను. ఇది కూడా క్లీనింగ్‌కి సంబంధించింది అనమాట. ఇలా అయితే మనం కీబోర్డ్‌కి పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. రీయూజబుల్ అండి ఇది. మళ్ళీ మనం తిరిగి దీన్ని వాడుకోవచ్చు. ఇదొకటి తీసుకున్నాను. చూసారు కదా! ఇదనమాట. ఇంకా ఈ బ్రష్ వచ్చేసి నేను అవుట్‌డోర్ వచ్చేసి ఇలా మనం టైల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి బావుంటుందండి. స్క్రబ్ చేసి వైప్ చేసుకోవడానికి. మెయిన్‌గా ఇవి టైల్స్ మీదకి యూజ్ అవుతుంది బ్రష్. నార్మల్ గచ్చు అలా ఉంటుంది కదా! వాటి మీదకైతే అంత యూజ్ ఉండదు. అంటే కొంచెం హెవీగా ఉన్నది తీసుకోవాలి వాటి మీదకైతే. టైల్స్ మీదకైతే ఈ క్వాలిటీ అయితే సరిపోతుంది. ఇంకా అవుట్ సైడ్‌కి అయితే ఇలా తీసుకున్నానండి. మనకి స్క్రబ్ చేసి వైప్ చేసుకోవడానికి ఉంటుంది 2 ఇన్ 1గా అన్నీ. ఇంకా ఇన్సైడ్ కూడా నేను ఎలా యూజ్ చేశాను అన్నది కూడా చూపిస్తాను. ఇంగోండి ఇక్కడ నాకు ఎక్కువగా కిచెన్‌లో మెస్ అయ్యేది ఎక్కడంటే సింక్ ఏరియా పక్కన అనమాట. ఆ మూల ఈశాన్యం మూల ఓపెన్ ఉంటుంది కదా! అక్కడ ఏమీ పెద్ద పనేమి ఉండదు. వాటర్ అంతా కానీ తుళ్ళిపోయి అలాగా మరకల కింద అయిపోతుంది. నెక్స్ట్ గిన్నెల స్టాండ్ పెట్టిన చోట కూడా అయిపోతుంది. ఇంగోండి ఇలా కొంచెం నేను స్క్రబ్ చేసేసి ఇలా వైప్ చేసేస్తున్నాను. ఇంట్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి టైల్స్ మీదకి ఈ బ్రష్ అనేది, ఈ క్లీనింగ్ టూల్ అనేది. మనకి ఇక్కడే కాదు వాష్రూమ్స్ దగ్గర కూడా కొంచెం మెస్ అవుతూ ఉంటుంది టైల్ అనేది. అక్కడ కూడా మనం స్క్రబ్ పెట్టి చేతితో క్లీన్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా! కాబట్టి ఇలాంటి టూల్స్ ఏంటంటే బాగా యూజ్ అవుతాయి. నేను వాటర్ వైప్ చేసి నేను పక్కకి లాగేస్తున్నానండి వాటర్ అంతా. ఒకవేళ ఈ ఫెసిలిటీ లేకపోతే అంటే అందరికీ ఇప్పుడు ఇల్లులు అవి కడగడానికి ఉండదు కదా! కాబట్టి అప్పుడేం చేయాలంటే మనం ఏదైనా క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే సరిపోతుంది. లేదంటే వైప్ చేసిన వాటర్‌కి దగ్గర ఏదైనా క్లాత్ వేసేసుకొని ఇంకా క్లాత్ వాషింగ్‌కి ఏసేసుకోవాలి. అలా అయినా చేయొచ్చు. ఇంకా చెప్పాను కదండీ వాష్‌రూమ్స్ దగ్గర కూడా మనకి కార్నర్స్‌లో మనకి బ్లాక్ అవుతూ ఉంటుంది కదా! ఆ దుమ్మది పేరుకుపోయి అక్కడ కూడా బావుంటుంది క్లీనింగ్‌కి. ఇంకా తర్వాత ఇది చూసారా రోజ్‌మెరీ ప్లాంట్ అనమాట. నర్సరీలో దొరికింది. నేను డ్రైడ్ లీవ్స్ తెప్పించుకొని వాటర్ అనేది ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవడం లాస్ట్ టైం చూపించాను వ్లాగ్స్‌లో. ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి. దీనికోసం అయితే ఇది తెప్పించాననమాట. అది ఒక ప్లాంట్ వచ్చేసి 100 రూపీస్ చిన్నదైతే, పెద్దదైతే 150 ఎంతో చెప్పారు. అలా అనమాట. ఇదొక ఇండోర్ ప్లాంట్ అండి. ఇది ఇండోర్ ప్లాంట్ అని బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇది 300 పడిందండి ఇండోర్ ప్లాంట్ ఇది. ఇంకొకటి ఈ ప్లాంట్ అనమాట. ఇది మనీ ప్లాంట్‌లోనే ఇంకొక మోడల్ ఇది. ఇదేంటంటే కొంచెం పెద్దది, ప్రైస్ కూడా ఎక్కువే. ఇది 500, 550 వేశారు మొత్తానికి. అంటే ఇంకా ఎక్కువే ఉంటాయండి. కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి అంటే ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం తగ్గింది. దానికి మాయిస్టిక్ కూడా వచ్చింది. బాగుందనిపించింది. అయితే ఇండోర్ ప్లాంట్స్ ఒక 2 తీసుకున్నాను. మనం ఇప్పుడేం ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవి పాటింగ్ చేయడానికి సమ్మర్ అవ్వదండి. ఒకవేళ తీసుకోవాలన్నా కూడా వర్షాలు పడే ముందు మనం ఎప్పుడు మళ్ళీ మొక్కలు అవి వేసుకుంటే బాగా ఉంటాయి. ఇప్పుడు వేసుకున్న అనవసరం అనమాట. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా! అవి పాడవుతాయి. ఓన్లీ ఇండోర్స్ తీసుకున్నాను. ఈ రోజ్‌మెరీ ప్లాంట్ ఏంటంటే ఆయిల్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉంది కదా! సరే అని చెప్పి తీసుకున్నాను. ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కదా డ్రైడ్ లీవ్స్ అని చెప్పి. ఇంకా ఈ బోగన్విల్లా ఫ్లవర్స్ ఉంటే కొంచెం ఇలా నీట్‌గా డెకరేట్ చేస్తాను టేబుల్‌ని. ఇంకోండి ఇదైతే కట్ చేసి ఇప్పుడు ఆయిల్ అయితే ప్రిపేర్ చేయడం అయితే మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి. చాలామంది యూజ్ చేస్తున్నారు. మంచి మంచి రిజల్ట్స్ అయితే చెప్తున్నారు. నేను మా లాస్ట్ కోసం అనమాట కొంచెం ఆయిల్ ప్రిపేర్ చేసి తనకి పెడదామని చెప్పి ఇదైతే తీసుకున్నానంటే బాగా డాండ్రఫ్ తగ్గుతుంది. అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. నెక్స్ట్ మంచి స్మెల్ అసలు ఆకు మొక్క దగ్గర మంచి స్మెల్ వస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. రోజ్‌మెరీ కదా! ఇంకా నేను కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను చిన్న గిన్నెలోకి. అంటే మనం ఎక్కువ కావాలితే ఎక్కువ ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంత అవసరం లేదు నాకు. నేను ఆయిల్స్ రకరకాలు ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా! ఒక్కొక్కసారి ఆమ్లాతో కూడా తయారు చేస్తుంటాను. మందార పువ్వులు వాటితో కూడా. కాబట్టి నేను చిన్న చిన్న బ్యాచెసే చేసుకుంటాను.
ఇదైతే ఇలా ఆకులు వేసేసి ఇంకోండి ఈ కలర్ వచ్చాక ఆఫ్ చేస్తాను అనమాట. చాలా సిమ్లో పెట్టి మనం బాయిల్ చేసుకోవాలి ఆయిల్ అనేది. ఇంకోండి ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇలా అయింది కదా, నేను ఇది గ్లాస్ బాటిల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. అయితే ఆకులు కూడా వేసేస్తున్నానండి, ఆ లీవ్స్ కూడా, ఎందుకంటే తక్కువ బ్యాచే కదా, పాడయ్యే ఛాన్స్ ఏమి ఉండదు. అందుకని అవి కూడా వేసేస్తాను బాగా, ఇంకా దాంట్లో ఇంకేమైనా ఉంటే బాగా దిగుతుందని చెప్పి. అయితే పిల్లలకి ఏంటంటే చక్కగా ఆయిల్ పెట్టేసి మంచిగా కొంచెం మసాజ్ ఇచ్చేసి ఉంచేస్తే కనుక చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి. మనకి కూడా బాగుంటుంది, మనం కూడా అలా చేసుకుంటే. మనకి హెయిర్ ఊడుతున్నా లేదంటే కొంచెం హెడేక్గా ఉన్నా కూడా మనకి ఈ స్మెల్కి కూడా హెడేక్ అనేది కూడా బాగా తగ్గుతుంది. ఇంకోండి ఇలా అయితే మా లాస్యకి మసాజ్ చేసేసి ఆయిల్ ఫుల్గా పట్టించేసి కొంచెం జడది ఏం వేయనండి, తర్వాత వేస్తాను. ఎందుకంటే ఆయిల్ పెట్టిన వెంటనే మనం దువ్వెన పెట్టి దువ్వేస్తే కొంచెం జుట్టు ఎక్కువ ఊడుతుందనమాట. అందుకని కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం జడది వేసుకోవచ్చు, లేదా ఇలా నైట్ అంతా ఉంచేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ అయినా చేపించేయచ్చు అనమాట. చూసారు కదా, ఇంక ఇక్కడ ఆయిల్ అయితే పెట్టడం అయింది. ఇది వచ్చేసి మర్నాడండి. నేను ర్యాండమ్గా వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను కదా, అందుకే ఒక 2-3 డేస్ వ్లాగ్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ మేము సోమాకు వచ్చాం. మేము శిల్పారామం వెళ్దాం అనుకున్నాం. పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా, ఎక్కడికో చోటకి తీసుకెళ్ళమని చెప్పి అంటారు, అలాగే మనం కూడా తీసుకువెళ్ళాలి. అందుకే నేను వీడియోస్ కూడా ఎక్కువ పోస్ట్ చేయట్లేదు కదండి, పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. వాళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి బోరింగ్ ఉండకూడదు. యాక్చువల్గా డ్యాన్స్ క్లాసెస్ ఉన్నాయి డైలీ, వాళ్ళు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నారు కదా, కానీ ఏంటంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి, బయటకు కూడా పంపలేకపోతున్నాను. మార్నింగ్ పెట్టారు అనమాట, అందుకే నేను మామూలు రెగ్యులర్గా వీక్లీ 2 క్లాసెస్కి వెళ్తున్నారు, డైలీ అయితే పంపట్లేదు. అందుకని సరదాగా బయటికి తీసుకొద్దాము. ఇక్కడ శిల్పారామంలో ఏంటంటే వాటర్ది ఉంది కదా, మనకి వాటర్ వరల్డ్లా ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్దామని చెప్పి వచ్చాము. అయితే అక్కలు కూడా మొదలవాడ దగ్గరలోనే, వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. మేమందరం కలిసి ఇక్కడ సోమాకు వచ్చాం. చాలా ఫుడ్ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది ఫుడ్. నాకు ఫుడ్ బాగా నచ్చింది. ఇక్కడైతే మేము లంచ్ అయితే చేసేసాము. అంటే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటి దగ్గర బయలుదేరాము. ఇక్కడికి అయితే వచ్చి లంచ్ చేసేసి ఇక్కడి నుంచి మేము శిల్పారామంకి వెళ్ళామన్నమాట. దగ్గరే ఇది. సోమ వచ్చేసి ఎండాడండి ఇది. ఇంకా మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు పిల్లలతో? పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండాలి. అలాగే వెకేషన్స్ అవి పెట్టుకుంటారు, సమ్మర్ వెకేషన్స్ అవి. ఇంకా అలా ఏమైనా ప్లాన్స్లో ఉన్నారా, వెళ్ళారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత మేము శిల్పారామంకి వచ్చాం కదా, ఇక్కడ చేనేత హస్తకళ అదేదో పెట్టారంటండి. సరే ఒకసారి అటు కూడా చూసేద్దామని చెప్పి వెళ్ళాము. మెయిన్గా ఈ ఫ్యాన్సీ ఇలాంటివి కనబడుతుంటే మా రెండో అమ్మాయి అయితే ముందు వెళ్ళిపోతుంది అనమాట. తీసుకోకపోయినా చూసేస్తుంది అన్నీ తీసి. ఇంకా తను ఏవో కొంచెం ఖాళీకి సంబంధించినవి కొనుక్కున్నారు. దాని తర్వాత లోపలికి వెళ్తే మనకి ఇక్కడ జానూస్ వాటర్ పార్క్ ఉంది కదండి, ఇక్కడైతే పిల్లలు ఎంజాయ్ చేస్తామన్నారు అనమాట. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, దసరా టైంలో వచ్చాము అప్పుడు ఇక్కడికి. కానీ క్లాత్స్ అంటే ఫంక్షన్కి అని చెప్పి వచ్చాం కదా, అందుకని దిగడం అవ్వదని చెప్పి వెళ్ళిపోయాము. ఈసారి ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా అని చెప్పి తీసుకొచ్చాము. ఫుల్ ఎంజాయ్ చేశారండి, మామూలు కాదు అసలు. నేను చక్కగా వీడియోస్ ఫొటోస్ తీసానంటే నేనైతే దిగలేదు, మా వారైతే దిగారనమాట. ఎందుకంటే పిల్లల్ని మా నీహనాన్ని కొంచెం ఎంగేజ్ చేయాలంటే ఎవరో ఒకళ్ళు ఉండాలి పెద్దవాళ్ళు, అందుకనే ఆయనైతే దిగారు. ఇంకా అక్క నేనైతే బయటే ఉన్నాము. ఇంకా చూసారు కదా, ఫుల్ ఇంకా అసలు ఖాళీ కూడా లేదు, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. సమ్మర్ కదా, పిల్లల్ని తీసుకుని ప్రతి వాళ్ళు ఎక్కడికో చోటుకి వెళ్తూనే ఉంటారు. వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి నెక్స్ట్ పిల్లలకు కూడా బాగుంటుంది కదా, అందుకని వెళ్తూ ఉంటారు కదా, అసలు ఖాళీ లేదు. ఇది టికెట్ వచ్చేసి 350 రూపీస్ అండి అడల్ట్స్కి, కిడ్స్కి వచ్చేసి 300 పర్ పర్సన్ అనమాట. ఎక్స్ట్రా ఏంటంటే 50 రూపీస్ అనేది మనం క్లాత్స్ చేంజ్ చేసుకోవాలి కదా, దానికి పే చేయాలన్నమాట. ఫుల్ ఎంజాయ్. ఇంకా మా వారు నిహనాన్ని బాగా ఆడించారు. ఇక్కడ క్రాఫ్ట్ బజార్ పెట్టాలన్నాను కదా, అది చేనేతది. అక్కడ నేను ఈ మార్వడీస్ దగ్గర అయితే ఈ టాప్స్ తీసుకున్నానండి.
ఇవి వచ్చేసి మా పెద్దమ్మాయికి అనమాట. ఇవి బాగుంటాయి కదా, నాకు ఎందుకో మిర్రర్ వర్క్ బాగా ఇష్టంగా ఉంటుంది. ఈ టాప్స్ ఏంటంటే బాగుంటాయి కదా పిల్లలకి అని చెప్పి తీసుకున్నాను. పిల్లలకే కదా మనకి బాగుంటాయి, కాకపోతే సైజెస్ లేవు, నేను అందుకే మా పెద్దమ్మాయికి తీసుకున్నాను. ఈ లోపల లైనింగ్ అయితే ఇలా వచ్చిందండి. ఇది 500 పడింది ఒకటి, అంటే ఒక సెట్ 500 అనమాట. ఓన్లీ టాప్, నెక్స్ట్ లోపల లైనింగ్ అనమాట. లైనింగ్ అంతా హెవీ పెద్ద క్వాలిటీ అని చెప్పలేం కానీ పర్వాలేదు. కానీ ఇదైతే జార్జెట్ చాలా బాగుంది టాప్ అయితే. నాకు ఈ 2 కలర్స్ నచ్చినాయి. 2 కలర్స్ అయితే తీసుకున్నాను మా అమ్మాయికి. చూసారు కదా ఫ్రంట్ వర్క్ అది ఎంత బాగుందో అసలు. మొత్తం అంతా అసలైన మిర్రర్స్ అనమాట. మనం నీట్గా హ్యాండ్ వాష్ అది పెట్టుకోవాలండి. మిషన్ వాష్లు అవి పనిచేయవు ఇలాంటివి ఎప్పుడు కూడాని. చూసారు కదా రెడ్ అండ్ నేను గ్రే తీసుకున్నాను. ఇంకా నేను ఈ మధ్యన 2 శారీస్ అయితే తీసుకున్నాను, అవి కూడా షేర్ చేస్తాను మీకు. ఇది బాగా ట్రెండింగ్ ఇప్పుడు ఈ శారీ అనేది. లిలాక్ పింక్లో వస్తుంది కదా, అది లైట్ వైన్ కలర్ షేడ్లో. ఇది టసర్ సిల్క్ అండి, ఇది క్రష్డ్ మోడల్ వచ్చింది. ప్రైజెస్ అనేవి నేను డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫుల్ ఇది హ్యాండ్ వర్క్ అనమాట, స్టోన్స్తో ఉంది. కలర్ బాగా నచ్చింది నాకు, అందుకని చెప్పి నేను ఇదొకటి ఆర్డర్ పెట్టుకున్నానండి. అంటే దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుంది అనుకుని చాలా బాగుంది. కలర్ కూడా బాగుంది, కాకపోతే కెమెరాలో క్యాప్చర్ అవ్వడం వేరేగా క్యాప్చర్ అవుతుంది. అది షేడ్ అటు ఇటు మారుతుంది కెమెరాలో, కానీ చాలా బాగుంది. హ్యాండ్ వర్క్ కదా, అది కూడా బ్లౌజెస్ వచ్చినాయి. ఒకటి రన్నింగ్ వచ్చిందండి, ఒకటి ఫ్లోరల్ చూపించాను కదా, అలా 2 బ్లౌజెస్ అనేవి వచ్చినాయి. ఇంక ఇది వచ్చేసి నేను ఈ మధ్యన లక్కీకి వెళ్తే తీసుకున్నాను. ఇది 600 ఎంతో పడినట్టుందండి. చాలా లైట్ వెయిట్ అనమాట, మనకి డైలీ వేర్ శారీస్కి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా జార్జెట్టే, అంటే స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది. జార్జెట్ అని చెప్పారనమాట, చాలా స్మూత్గా ఉంది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చింది. మొత్తం శారీ అంతా కూడా ఇలా వస్తుంది. కొంచెం ఇలా స్మూత్గా ఫ్యాబ్రిక్ అనేది కంఫర్ట్గా ఉంటే మనకి డైలీ కూడా బాగుంటాయి కదా, అందుకని తీసుకున్నాను. అదండి, చూసారు కదా నా ర్యాండమ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.